కిరణ్ రాయల్ గారు రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మనం మనకు ఏదైనా ఒక జబ్బు చేసి ఆ జబ్బు కోసం అని చెప్పని మనం హాస్పిటల్కి వెళ్తే మనకు అన్ని టెస్టులు చేస్తారు, 1 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి టెస్టులు చేస్తారు. మనం ఏమనుకోవాలా, ఈ 1 లక్ష రూపాయలు ఏ విధమైనటువంటి మనకు అవయవాల్లో లోపం లేదు అని చెప్పి మనము బాధపడతా ఉండాలన్నా 1 లక్ష రూపాయలు పోయిందని, లేకుంటే ఈ టెస్ట్లో ఒక రోగాన్ని మనకు ఒంట్లో ఉండేటువంటి రోగం మనకు కనిపెట్టారని చెప్పి అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు టెస్టుల్లో జంతు కొవ్వు లేదు అనేటువంటి విషయాన్ని సిట్ కానీ ఏదైతే సాక్షాత్తు సిబిఐ వేసినటువంటి సిట్టు సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే డిసైడ్ చేసి చెప్పేసింది దీంట్లో జంతు కొవ్వు లేదు అని. జంతు కొవ్వు లేదు అని చెప్పినా కానీ ఈ రోజు తెలుగుదేశం నాయకులు కానీ ఈ బీజేపీ నాయకులు కానీ లేదు ఉంది అని చెప్పి ఫ్లెక్సీల ద్వారా జంతు కొవ్వు కలిసింది అనేటువంటిది ఫ్లెక్సీలు పెట్టి మరీ చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అంటే దీన్ని మనం ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే ఏ యొక్క హిందూ సంస్కృతులు హిందూ సాంప్రదాయాలు ఎక్కడికైనా సరే అన్యాయం అయిపోయి అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయి ఏమైనా అయిపోయి కానీ మా రాజకీయ లబ్ధి మాకు జరగాలి అంటే అంతిమంగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి దాంట్లో జంతు కొవ్వులు కలిసి ఉండాలి, లేకుంటే దాంట్లో కంటామినేషన్ అయి ఉండాలి, అది ఆ నెయ్యి అనేటువంటిది ప్యూర్గా ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ ఆంతర్యం. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లి వెంకటేశ్వరుడు యొక్క ప్రాశస్యం తిరుమల లడ్డు యొక్క విలువలు దిగజారిపోతాయి అనేటువంటిది వాళ్ళకి అర్థం కావడం లేదు. అది ఎట్టపోతే మనకి మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్న పరిస్థితి కదా, ఫ్లెక్సీలు పెట్టి ఫ్లెక్సీ రాజకీయం చేస్తున్నారు, యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే డిసైడ్ చేసి చెప్పేసింది దీంట్లో జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సంబంధమే లేదు అని చెప్పేసింది. మిగతా ఉండేటువంటి ఏదన్నా కంటామినేట్ అయి ఉంటే దాంట్లో ఆ కంటామినేట్ అయిన విషయం ఏ విధంగా కంటామినేట్ అయి ఉంటుందో అది కూడా చెప్పింది. ఇది ఈ కంటామినేట్ అయినటువంటి వాటిని వెనక్కి పంపించేస్తారు వీటిని, అందువల్ల ఇది మేము వెనక్కి పంపించేటువంటి ఒక ట్యాంకర్ ని సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారే చెప్తున్న పరిస్థితి కదా, జంతువులకు కలవలేదేమో కానీ కల్తీ అయితే నెయ్యిలో జరిగి ఉండొచ్చు అని చెప్తున్న పరిస్థితి కదా. కల్తీ ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ నెయ్యి సప్లై చేసినా కానీ అప్పుడు పాలక వర్గంలో కీలకంగా ఉన్నారు, అప్పుడు ఎందుకు దృష్టి సారించలేదు, ఎందుకు ఆ కల్తీ నెయ్యిని అరికట్టలేకపోయారు? మేము చెప్పేది అదే. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ యొక్క కల్తీని కాంట్రాక్టర్ అనేటువంటి వాడు తన సులాభం కోసం ఏదో ఒక చిన్న కక్కుర్తితో అప్పుడప్పుడు నెయ్యిని కల్తీ చేసి తీసుకురావడం అనేటువంటిది ఆనవాయితీ. ఇప్పుడే కాదు, ఏ విధమైనటువంటి ఆనవాయితీ ముందుగా నుంచి జరుగుతుంది. మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నేను వెనక్కి తిరిగి పంపించినటువంటి పంపించలేదు కదా, మీ హయాంలో 19 సార్లు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ట్యాంకర్ ని 16 సార్లు వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 సార్లు, ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 సార్లు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 సార్లు. ఈ యొక్క 16 నెలలు నేను అనుకోవటం రాజకీయ పార్టీలు పంపించుండో అక్కడ టెస్టింగ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి, ఆ టెస్టింగ్ ల్యాబ్స్ నిర్ణయాలు తీసుకుని ఉంటాయని అనుకుంటున్నాను. మీరు అనుకున్నది కరెక్టే, ఎందుకంటే మీరు అనుకున్న దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీటీడీ వ్యవస్థలో ట్యాంకర్ ని కంటామినేట్ అయినటువంటి ట్యాంకర్ ని ఎంత రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ముందుకు పోవడం అనేటువంటి చాలా కష్టం. ఇప్పుడు మనం ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసినటువంటి లడ్డూలు ఉన్నాయి, 2014-2019 మధ్యలో తయారు చేసినటువంటి లడ్డూలు ఏమన్నా స్పెసిమెన్ పీసులని కానీ ఆ పక్కన పెట్టి వాటిని ఏమన్నా ఈ సిబిఐ కానీ సిట్ కానీ టెస్ట్ చేసిందా? లేదు. వాళ్ళు ఎప్పుడు ఏ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేసి చంద్రబాబుకి ఆ యొక్క ఇది ఇచ్చారంటే వెనక్కిపోయినటువంటి ట్యాంకర్లు ఆన్సర్ తీసుకుంటాను నేను.